హాయ్ ఫ్రెండ్స్, అన్నం తినేసిన తర్వాత ఏదైనా స్వీట్ అయితే తినాలనిపిస్తుందండి. తీయగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు బయటికి వెళ్ళి ఏవేవో స్వీట్ తెచ్చుకునే కంటే ఇంట్లోనే ఇలా స్వీట్గా ఇన్స్టెంట్గా జున్ను అయితే చేసుకోవచ్చు. జున్ను పాలు లేకపోయినా సరే. సో చూసారా అసలు ఎంత గట్టిగా ఉందో, కిందకి ఇలా అంటున్నా కూడా రావట్లేదు అనమాట, అంత గట్టిగా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా. ఏం లేదండి, మనకి డీమార్ట్లో జున్ను పౌడర్ అయితే దొరికేస్తుంది. కామధేనువు జున్ను పౌడర్ అనమాట. సో ఇవి కనుక ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా సరే జున్ను తినాలి అనిపించినప్పుడు మనకి ఫట్ మన ఒక హాఫ్ అన్ అవర్లో జున్ను రెడీ అయిపోద్ది. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక ప్యాకెట్ జున్నుకి ఒక ప్యాకెట్ పాలు అనమాట. ఇక్కడ నేను 2 ప్యాకెట్లు జున్ను పొడి తీసుకున్నాను, 2 ప్యాకెట్లు పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత బెల్లం కానీ పంచదార కానీ మీ ఇష్టం. నేనైతే బ్రౌన్ షుగర్ వేసుకున్నాను అందులో. అలాగే ఒక పావు స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసేసుకోండి, మంచిగా కలిపేసి ఇలా వడకట్టేసేయండి. యాక్చువల్గా వడకట్టాల్సిన అవసరం కూడా లేదు. ప్యూర్ గేదె మిల్క్ అనుకోండి అప్పుడైతే వడకట్టాలి. యాక్చువల్గా ఇది పౌడరే కాబట్టి వడకట్టాల్సిన అవసరం కూడా లేదు. మంచిగా మిక్స్ చేసేసి ఇలా ఒక బౌల్లో వేసేసి ఇడ్లీ పాత్రలో కనుక ఉడికించుకున్నారనుకోండి, ఎక్కువ క్వాంటిటీ అయితే ఇడ్లీ పాత్ర కాకుండా ఇలా ఏదైనా ఒక పాత్ర పెట్టేసి అందులో వాటర్ వేసేసి ఇలా ఒక బౌల్ పెట్టి ఉడికించుకోవడమే. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కనుక తింటే అసలు ఎంత బాగుంటుందో. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.